వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. షేన్ వాన్, ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలంగా, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళ మిస్టీరియస్ బౌలర్స్. వీళ్ళు మణికట్టు మ్యాజిక్ తో వేసే బాల్ ను ఎదుర్కోవటానికి బ్యాట్మెన్ చాలా అలర్ట్ గా ఉండాలి. అయితే వీళ్ళ తరం ముగిసింది. మరి ఇప్పుడు వారి స్థానాన్ని భర్తీ చేయగల మిస్టీరియస్ బౌలర్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానమే వరుణ్ చక్రవర్తి. కోల్కతాలో బుధవారం రాత్రి ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. భారత్ ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో అందరి ఆటగాళ్లకు పాత్ర ఉంది. ముందుగా బౌలర్లు ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించారు. ఆ తర్వాత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. 3 వికెట్ల మాత్రమే కోల్పోయి ఇంగ్లాండ్ విధించిన లక్ష్యాన్ని ఛేదించారు. తద్వారా మరో సిరీస్ విజయానికి బాటలు వేసుకున్నారు. వాస్తవానికి అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ నిర్వాహకులు మాత్రం వరుణ్ చక్రవర్తికి ఆ పురస్కారం అందించారు. దీనిని బట్టి వరుణ్ చక్రవర్తి ఏ స్థాయిలో బౌలింగ్ వేశాడో అర్థం చేసుకోవచ్చు. ఈడెన్ గార్డెన్స్ లో తేమను అనుకూలంగా మలుచుకొని బంతులు వేయటం అంత సాధ్యం కాదు. హేమహేమి లాంటి బౌలర్లకే ఇది ఒక పట్టాన కొరుకుడు పడదు. కానీ వరుణ్ చక్రవర్తి అంతకు మించి నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేశాడు. సుడులు తిరిగే బంతులు వేసి ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బ్రూక్, లివింగ్స్టోన్, బట్లర్ వికెట్లను పడగొట్టాడు. 4 ఓవర్లు వేసిన వరుణ్ చక్రవర్తి 23 పరుగులిచ్చి 3 వికెట్లు నేల కూల్చాడు. బ్రూక్, లివింగ్స్టోన్ ను కీల్ బౌల్డ్ చేశాడు. ఇందులో లివింగ్స్టోన్ 0 పరుగులకు అవుట్ కావటం విశేషం. సునాయాసంగా బంతిని మేలె తిప్పడంలో వరుణ్ చక్రవర్తి సిద్ధహస్తుడు. అందువల్లే బంతిని రకరకాలుగా తిప్పి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. బుధవారం కూడా ఈడెన్ గార్డెన్ లో దానిని మరోసారి ప్రదర్శించాడు. ఇటీవల దక్షిణాఫ్రికా టూర్లో మెరిసిన వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ జట్టుపై కూడా ఇదే మాయాజాలాన్ని ప్రదర్శించాడు. షార్ట్ పిచ్ బంతులు వేసి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అందువల్లే అతడి బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు సరిగా ఆడలేకపోయారు. వరుణ్ చక్రవర్తిని ఇంకా సాన పెడితే అతడు ఖచ్చితంగా టీమిండియాకు వజ్రాయుధం అవుతాడు. టీమిండియా సాధించే విజయాలలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తో టీమిండియాను ప్రధాన స్పిన్నర్ కొరత వేధిస్తుంది. వరుణ్ చక్రవర్తిని కేవలం T20 ఫార్మాట్ కు మాత్రమే కాకుండా టెస్ట్, వన్డేలట్లోనూ ఆడిస్తే టీమిండియాకు తిరుగు ఉండదు. మణికట్టుతో మాయాజాలాన్ని ప్రదర్శించటంలో వరుణ్ చక్రవర్తి దూకుడు కొనసాగిస్తున్నాడు. IPL లోనూ వరుణ్ చక్రవర్తి తనదైన మ్యాజిక్ ప్రదర్శించాడు. T20లో అవకాశం దక్కటంతో IPL అనుభవాన్ని వరుణ్ చక్రవర్తి ఇక్కడ ఉపయోగించుకుంటున్నాడు. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ వరుణ్ చక్రవర్తి మీద సరైన దృష్టి సారిస్తే టీమిండియా అమ్మల పొదిలో నాణ్యమైన స్పిన్ బౌలర్ ఉంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.